హాయ్, నేను హరివరవజు. చాలా రోజులైంది వీడియోలు చేసి. ఇప్పుడు కొంచెం వేరే టాపిక్ తీసుకుందామని అనుకుంటున్నాను. పుస్తకాలలో చదివింది కానీ, వేరే వాళ్ళ దగ్గర విన్నది కానీ, కొన్ని విషయాలు వేరే వాళ్ళ దగ్గర, ఇద్దరు ముగ్గురు దగ్గర ఇంటర్ కనెక్టివిటీతో వేరే వాళ్ళు చెప్పిన దాన్ని లింక్ చేసి మాట్లాడుతున్న విషయాలు ఇవి. సో పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, వేరే మనుషులు కూడా చెప్పడం జరిగింది. యోగ పరంపర, జన్మ పరంపర అనే విషయంలో సింపుల్గా అర్థమయ్యేట్టు, కొంచెం క్లిష్టమైన భాష కాకుండా జల్దీగా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మానవ పరిణామ క్రమంలో 4 దశలు అంటాం: బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. సో ఈ 4 దశల్లో 1 నుంచి 7-8 ఏళ్ళ వరకు బాల్యం కిందికి, దాని తర్వాత 8 నుంచి 13-15 వరకు కౌమారం, 18 వరకు కౌమారం, 18 నుంచి 40 ఏళ్ళ వరకు 35 ఏళ్ళ వరకు యవ్వనం, దాని తర్వాత వృద్ధాప్యం 45-50 నుంచి అని. సో ఈ 4 దశలు ఉన్నట్టుగానే ఆత్మల పాయింట్ ఆఫ్ వ్యూ, ఆత్మ అంటే అదేదో దయ్యాల్లాగా చూసుకోకండి, ఇందులో రకరకాలు ఉంది. సో నేను చెప్పాలనుకున్న విషయం, నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, ఒక జన్మ తీసుకుంటున్నాం, ఒక మనిషిని, అది ఆడైనా మగైనా ఆత్మ కిందకి తీసుకోవడం. సో దాంట్లో కూడా జంతువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి మానవ పరిణామ క్రమంలో మానవ జన్మ తీసుకునే దాంట్లో కూడా బాల్యాత్మ, మధ్యస్థం ఆత్మ, కౌమారం ఆత్మ, ఆఖరికి వచ్చేటప్పటికి వృద్ధాత్మ. సో ఈ ఆత్మలు జన్మ తీసుకునే విషయంలో కూడా చాలా డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి. సో ఇది చాలా డీప్ టాపిక్. దాని తర్వాత అర్థమవుతుందని అనుకోను. అర్థమైంది అని అంటే పర్వాలేదు. దీనికి ఈ విషయం కావాలని, అర్థం చేసుకోవాలని, తెలుసుకోవాలని ఉంటోళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. సో ఈ విషయంలో నాకు ఒక్కొక్క మెట్టు ఎక్కి అర్థమైన దాన్ని బట్టి మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నాను. స్వాధ్యాయం చెప్పేసి చిన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం చేసుకోనికి ప్రయత్నం చేశాను. దానికంటే ముందు ఇంట్లో నాన్న పూజలు చేసే టైంకి పూజలు, స్తోత్రాలు, దాంట్లో అర్థాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది. సో ఇక్కడ ఇంట్లో భజనలు, పూజ, ఇవి, దాని తర్వాత స్వాధ్యాయం, దాని తర్వాత 3-4 సంవత్సరాలు అయిన తర్వాత సుభాష్ పత్రి గారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ధ్యానం చేసే పరిణామక్రమం పుస్తకాలు చదవడం, అర్థం చేసుకోవడం, అక్కడ కూడా యోగ పరంపర, జన్మ పరంపర చెప్పడం జరిగింది. సో ఇది అయిన తర్వాత హార్ట్ఫుల్నెస్ ఇప్పుడు ఒకటి అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి సుభాష్ పత్రి చెప్పిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దాంట్లో ఒక ప్రోగ్రాంలో, ఒక రికార్డులో ఉన్నది ఏంటి అని అంటే, జన్మలు ఎలా తీసుకుంటాయి అనే విషయానికి వచ్చేటప్పటికి 100 జన్మలు మామూలు మానవులాగా తీసుకుంటారు, అర్థం చేసుకోవడానికి కౌరవుల్లాగా. ఒక 100 జన్మలు తీసుకున్న తర్వాత ఆ అనుభవంతో, ఆ ఆత్మ పరిజ్ఞానంతో ఒక 5 జన్మలు పాండవుల్లాగా తీసుకుంటాం. పాండవుల్లాగా వచ్చేటప్పటికి ధర్మం, న్యాయం ఇవన్నీ తెలిసి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా బతుకుతాం. ఆ జన్మలు కూడా అయిపోయిన తర్వాత కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు మహాభారతంలో. సో కృష్ణునిలాగా ఏకజన్మతో తీసుకొని అందులో నేర్చుకోవాల్సిన విషయాలు అన్నీ నేర్చుకున్న తర్వాత జన్మరాహిత్యం లేదా ఎన్లైటైన్మెంట్, అది ఎంతవరకు అనేది నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆ ఒక్క జన్మలాగా కృష్ణులాగా జన్మ తీసుకుంటాం అన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, రకరకాల విషయాలు అని చెప్పాను కదా. బాల్య ఆత్మ, దాని తర్వాత కౌమార ఆత్మ, దాని తర్వాత యవ్వన ఆత్మ, దాని తర్వాత వృద్ధాత్మ. సింపుల్గా చెప్పాలి అంటే, వృద్ధాత్మ వాళ్ళు సపోజ్ ఎవరైనా జన్మించారు అని అంటే, పుట్టిన తర్వాత 10 నుంచి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికే, వాళ్ళ వయసు వచ్చేటప్పటికే 40-50 సంవత్సరాల వాళ్ళు ఎలా ఆలోచిస్తారో, 60-70 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఎలా ఆలోచిస్తారో వాళ్ళు అలా ఆలోచిస్తారు. 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఎందుకు అని అంటే, వాళ్ళు ఆల్రెడీ రకరకాల జన్మలు తీసుకొని రకరకాల అనుభవాలతో ఉంటారు. వాళ్ళు కన్న తల్లిదండ్రుల కంటే చాలా మిన్నతంగా ఉంటారు, ఉన్నతంగా ఆలోచిస్తారు, ఉన్నతమైన పనులు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గౌతమ బుద్ధుడు, ఆయన తీసుకున్న తర్వాత సింపుల్గా పెళ్ళైనా కూడా రాజకుమారుడు అయ్యింది, పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, కానీ సత్యాన్వేషణ కోసం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తన తండ్రికి ఏం చెప్పలేని పరిస్థితి, భార్యకి ఏం చెప్పలేని పరిస్థితి. సో ఇక్కడ బుద్ధుడిని మనం ఒక వృద్ధాత్మలాగా పరిగణించవచ్చు. మిగతా విషయాలు ఇంకో వీడియోలో మాట్లాడదాం. నేను హరివరవజు. థ్యాంక్ యూ.